అదే చేస్తాను, ముఖ్యమంత్రి పదవి కోసం మేము ఎవరూ కూడా అరువులు చాచట్లేదు, చేతులు చాచట్లేదు, సిద్ధరామయ్య గారికి మాకు మంచి ర్యాపో ఉంది, మేము కాంగ్రెస్ నాయకులమందరం ఒక్క తాటి మీద ఉన్నామని చెప్పి ఆల్రెడీ ఆయన చెప్పి కూడా 10-15 రోజులు కూడా కాలేదు. అంటే దీనిలో అర్థం ఏంటంటే నిగూఢ అర్థం 100% డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి రాబోతుంది. సిద్ధరామయ్య మరి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కలవబోతున్నారు, ఆయన కూడా దీన్ని ఆనందంగా స్వీకరించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మరి ముందు మాట ఇచ్చుకున్న దాని ప్రకారం జరిగి ఉండవచ్చు. రానున్న రోజుల్లో కర్ణాటకకి కానీ మనం కొత్త సీఎంను చూసే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇక నెక్స్ట్ వార్త చూస్తే డీసీసీలను 3 నెలల్లోనే పనితనం నిరూపించుకోవాలి, లేదంటే స్వయంగా తప్పుకోవాలి. మీనాక్షి నటరాజన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. గుజరాత్లో ఇదే జరిగింది, తెలంగాణలో ఇదే జరుగుతుంది. 1 కోటి మంది ఇందిరమ్మ చీరలు చేర్చే బాధ్యత డీసీసీలదే. ఎవరికి చీర రాలేదన్నా ఊరుకోనని మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్పడం జరిగింది. అంటే మరి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అక్కడ పరిస్థితులు ఏంటి, రాష్ట్రాలకి ఇన్ఛార్జిని ఒకళ్ళు వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి లోకల్గా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానం నిర్ణయం తీసుకున్న అన్ని విషయాలు అక్కడ ఉన్నవన్నీ కూడా అక్కడ చేర్చాల్సిందే నాయకుల మీద, లోకల్లో ఉన్న నాయకుల మీదే ఉంటుంది. ఆ నాయకులు కంపల్సరీ పని చేయాలి. ఓన్లీ ప్రెస్ ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి మైకు పట్టుకుని మరి నేను ఇది, నేను సూర్యుడిని ధీరుణ్ణి అంటే కుదరదు. మరి ఎవరైనా కూడా పనిచేసిన వాళ్ళకే కాంగ్రెస్ పార్టీలో స్థానం అనేది ఉంటుంది అని చెప్పి మీనాక్షి నటరాజన్ చెప్పడం జరిగింది. ఇక డీసీసీలదని చెప్పింది అది పరోక్షంగా ఇది మరి ఎవరికి తగిలిందయ్యా అంటే మనకి తెలుసు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఏఐసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. గాంధీ భవన్లో మంగళవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా డీసీసీ చీఫ్లు పనిచేయాలని సూచించారు. మరి 3 నెలల్లో పనితీరు నిరూపించుకోవాలన్నారు. ఈ లేని పక్షంలో వాళ్ళు పదవి నుంచి తప్పుకోవాలని చెప్పారు. ఇది తెలంగాణ ఇప్పుడు డీసీసీగా అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కి కూడా ఇది డైరెక్ట్గా సూటిగా తాగుద్ది. 100% మహేష్ కుమార్ గౌడ్ వ్యక్తిగతంగా తాను పూనుకునైనా కూడా తాను ప్రతి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చీరలన్నీ చేరేలాగా ఉండాలని చెప్పి మరి చెప్పారు. లేదంటే తమంతట తాము తప్పుకోవాల్సిందే అన్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మహేష్ కుమార్ గౌడ్ కూడా కత్తి మీద సాము లాంటిదే. 100% ఆయన మీడియా ముందు మాట్లాడటమే కాదు, మరి ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం, మనకి ఏం జరుగుతుందో తెలుసు. కాంగ్రెస్ పార్టీలో మరి మాట్లాడుతూ ఉంటారు కానీ పని చేయడం కొంత లేట్ అవుతూ ఉంటుంది, చేస్తారు కానీ జాప్యం జరుగుతూ ఉంటుంది. కానీ అలాంటిది లేదు. ఈ హైకమాండ్ మాత్రం చాలా సీరియస్గా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఆయన అనేక పనుల్లో బిజీ ఉంటారు రాష్ట్రంలో, కానీ ఇవి డీసీసీలదే ఈ బాధ్యత అని చెప్పి మీనాక్షి నటరాజన్ చెప్పారు. మనం అందరం కూడా ఆశిస్తున్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ విషయంలో చాలా సిన్సియర్గా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. 100% వర్క్ చేయడానికి, తానేంటో నిరూపించుకోవడానికి ఆయన ఉవ్విళ్ళోరుతున్నట్టుగా తెలుస్తుంది. మేము ఏదైతే హైకమాండ్ నిర్దేశించిందో పార్టీకి అనుయాయులై మేము 100% చేస్తామని చెప్పి మరి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. చూడాలి మరి రానున్న రోజుల్లో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏ రకంగా ముందుకెళ్తారనేది. ఇక పవన్పై భగ్గుమన్న తెలంగాణ మంత్రులు నేతలు ఫైర్